ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి సాంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. గుడిలో కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి? దాని ఆంతర్యం ఏమిటి? ప్రతి ఒక్కరూ కూడాను ఒట్టి చేతులతో గురువు దగ్గరికి దేవాలయానికి వెళ్ళకూడదు అని శాస్త్రం. గురువు దగ్గరికి వెళ్ళేటప్పటికి పండు తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలి, ఆయన ఆశీస్సులు పొందాలి. అలాగే సర్వాంతర్యామి అయినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క సన్నిధికి లేక పరమాత్మతత్వంలో విరాజిల్లేటువంటి అంతర్యామి అయినటువంటి విష్ణుమూర్తి సన్నిధికి వెళ్ళేటువంటి వాళ్ళు ఏ గుడికి వెళ్ళినప్పటికీ కూడాను తప్పనిసరిగా పండ్లు కానీ లేక కొబ్బరికాయ కానీ తీసుకుని వెళ్ళాలి. కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి అంటే, సర్వేశ్వరుడు మానవాళ్ళని ఉద్ధరించడానికి ఆయనంతటా ఆయనే ఏర్పరిచినటువంటి అమూల్యవంతమైనటువంటి సంపద. అది సంపద అనే అనాలి. ఎందుకంటే ఇక్కడ కొబ్బరికాయ నీళ్లు కూడాను ఏ విధంగా వస్తాయో మనకు తెలియదు. సర్వేశ్వరుని యొక్క లీల కదండి. అందుచేత కొబ్బరికాయ యొక్క ఆకృతి సర్వేశ్వరుని యొక్క తలకాయ, దానిపైన ఉన్నటువంటి పీచు సర్వేశ్వరుడైన ఆ యొక్క శివుడు కొప్పు అన్నమాట. అంటే జుట్టు. 3 కన్నుల వాడు కదండి పరమేశ్వరుడు, త్రినేత్ర స్వరూపుడు. అందుకని కొబ్బరికాయకి 3 కళ్ళు ఉన్నాయి. కొబ్బరికాయ లోపల ఉండేటువంటి ఆ యొక్క కొబ్బరి సాక్షాత్తు పార్వతీదేవి. ఆ కొబ్బరి లోపల ఉండేటువంటి నీరు ఉందే గంగమ్మ తల్లి. అందుచేత ఆత్మ నివేదన అనేటువంటిది ప్రతి ఒక్క మానవుడు తనకు సమర్పించాలి అంటే కొబ్బరికాయను కొట్టవలసిందే అని పరమేశ్వరుడే మనకు ప్రసాదించిన అమృతవరం అన్నమాట. కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే మనమేమీ దిగులు పడాల్సిన పని లేదు. మనకు పట్టిన నరఘోష పోయింది అనుకోవాలి. మరొక కొబ్బరికాయ తెచ్చి సర్వేశ్వరుడికి నమస్కారం చేసి కొట్టవచ్చు. కొబ్బరి చిప్పని మనం నైవేద్యం పెట్టేటప్పుడు సర్వేశ్వరుని వైపు చూపించాలి తప్ప మన వైపు ఉండేటట్టుగా చిప్పను మనం చూస్తున్నట్టుగా ఉండకూడదు. సర్వేశ్వరుడే చూస్తున్నట్టుగా ఉండాలి. అలా ఉంచి ఆత్మ నివేదన ఇస్తున్నట్టుగా భావన చేసి అరసా సురసా దృష్ట్యా మనసా వాచ హస్తాభ్యాం కర్ణాభ్యాం సాష్టాంగ నమస్కారం అని చెప్పేసి స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఆ కొబ్బరి చిప్పలను నైవేద్యంగా సమర్పించాలన్నమాట. అందుకనే శివుడు తన యొక్క తలను కొబ్బరికాయగా మార్చి మనకు ప్రసాదించిన ఈ యొక్క అమృత తుల్యవంతమైన కొబ్బరికాయను ఎవరైతే దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా సమర్పిస్తారో వాళ్ళు ఆత్మ సమర్పణ చేసినట్టు లెక్క. ఇంటిలో అయినా సరే దేవతా పూజ చేసుకునేటప్పుడు ముఖ్యమైన పర్వదినాల్లో కూడాను మనం కొబ్బరికాయను వాడేటువంటి లక్షణం ఉంది. శుక్రవారము నాడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం కూడాను కొబ్బరి నీళ్లతో శ్రీ సూక్తంతో అభిషేకం చేయాలి. పాలతో కూడి శ్రీ సూక్తం చదువుతూ ఎవరైతే అభిషేకం చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం కూడా వస్తుంది. అందుచేత కొబ్బరి పాలు ఎవరైతే తన తలకి రాసుకుంటారో జుట్టు బ్రహ్మాండంగా పెరుగుతుంది అని కూడా శాస్త్రం. ఆయుర్వేద శాస్త్రరీత్యా కూడా ఇంత గొప్ప విశేషకరమైనటువంటి కొబ్బరి నీళ్లు ఆరోగ్యప్రదమైన లివర్ ట్రబుల్ రాకుండా కాపాడే దివ్య ఔషధం. కొబ్బరి బోండా నీరు ప్రతినిత్యం గనక ఎవరైతే స్వీకరిస్తారో వారికి జన్మలో లివర్ ట్రబుల్స్ రావు, జాండిస్ రాదు అని కూడా శాస్త్రం. పరమేశ్వరుడు వైద్యనాథుడుగా ఆయన మనకు ప్రసాదించిన అమృత వరం ఈ కొబ్బరికాయ అని చెప్పేసి ప్రతి ఒక్కరూ
భావించి పరమేశ్వరునికి కొబ్బరికాయను అభిషేక సమయంలో తప్పనిసరిగా నివేదన చేయాలి. కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే సర్వ సంపదలు వస్తాయి అని చెప్పేసి శాస్త్రం. అందుకే కొబ్బరి బొండం నీరు తప్పనిసరిగా అభిషేకంలో వాడి తీరతాం. మనకి పంచామృతాలతో అభిషేకము, పంచముఖ పరమేశ కరుణించుము అంటూ ప్రతినిత్యం కూడా అభిషేకార్చన చేసుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా కొబ్బరికాయను స్వామికి నివేదన చేస్తారు అని చెప్పేసి ఇక్కడ శాస్త్రం. ఇంత విశేషకరమైన ప్రభావం ఉంది. కొబ్బరి చెట్టు ఇంట్లో పెంచినట్లయితే ఇష్టం వచ్చినట్టుగా దాన్ని తొలగించకూడదు. ఒక మంచి ముహూర్తం చూసి తొలగించి మరొక చెట్టు నాటాల్సిందే. ఒకవేళ ఇళ్ళు కట్టేటప్పుడు ఇది అడ్డొచ్చింది అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా పాటిస్తూ అందరూ సర్వసుఖ సంపదలతో తొలతూగడానికి పరమేశ్వరుడు ప్రసాదించిన కొబ్బరికాయలు తగిన పరమార్థాన్ని అర్థం చేసుకొని మనం చక్కగా జీవితాన్ని గడుపుతున్నాం కదూ. సర్వే జనా సుఖినో భవంతు.